రమేష్ జనసేన పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందని, పార్టీకి వచ్చిన నిధులపై ఎప్పుడూ లెక్కలు చెప్పరెందుకని ప్రశ్నించారు. మంగళగిరిలో పార్టీ ఆఫీస్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని, జనసేన ఎలక్టోరల్ బాండ్లు వివరాలు బయటపెట్టాలన్నారు. కౌలు రైతులకు ఇస్తామని సేకరించిన నిధుల లెక్కలు చెప్పాలని, ఎప్పుడూ తన సంపాదనతోనే పార్టీని నడుపుతున్నారని వెల్లడించారు. ఎప్పుడూ తన సంపాదనతోనే పార్టీ నడుపుతున్నామని, మరి జనసేన సేకరించిన ఈ నిధులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. మిలాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత, ఎక్కడెక్కడ కొన్నారు, ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా. కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా. పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత 2023లో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత, ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత, వాటి విలువ ఎంత, ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి. బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి. మిలాఖత్